సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, పోరా, ఆ దేవుడే మన పక్కనున్నాడు. అర్థమైందా రాజా? ఏంట్రా ఈ రికార్డ్? ఏంట్రా వాల్యూస్, ఈ థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ ఎక్కడా? పేజీ నెంబర్ లేరా? సార్ 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 ప్లీజ్ సార్ సార్ వదిలేను సార్ 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 సైడ్ హెడ్డింగ్ లేదు సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. ఎక్కడ రాసుకొచ్చారా సార్? ప్లీజ్. చేత్త నా కొడుకు కల్లో కూడా వచ్చేస్తున్నాడు. ఛీ, నీకేం తెలుసురా? కష్టపడి రికార్డు రాస్తే కరెక్షన్ చేయలేదు, లేని తప్పులు ఎత్తుకొని బయటికి విసిరేస్తున్నాడు. అదే అమ్మాయిని రాస్తే మాత్రం కరెక్షన్ చేస్తున్నాడు. దొంగ నా కొడుకు, ఇంత ఎడిట్ చేస్తున్నాడు అని రామ్కుమార్ సార్ని ఎవరైనా అంటే నరికేస్తాను. ఎంత గొప్ప రా సార్, మనకు ఎంత ఎథిక్స్ నేర్పించాడు. రాముడు రా సారు, రాముడు రాముడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రే 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 సార్ ఎందుకు వచ్చారా మన రూమ్కి? రే చెప్పరా, రే చెప్పరా రా, సార్ ఎందుకు వచ్చారా మన రూమ్కి? కూల్ బ్రో, సార్ ఈ రోజు నుంచి మన రూమ్మేట్ బ్రో. సార్కి ఇక్కడ దగ్గరలో ఏదో వర్క్ ఉందంట, సో మన రూమ్లో 5 days ఉంటారు. రిలాక్స్ బ్రో, దానికి ఎందుకు ఎంత కంగారు? హే, వాడిక్కడ జాబ్ చేయడానికి వచ్చాడా? మంచిగా జాబ్ చేయించుకోవడానికి వచ్చాడా? రే, ఇందాక అన్నదంతా వినేసాడంటావా? ఏమన్నావురా ఇంతకీ? తిట్టి మింగేండ్రా బాబు, రివెంజ్ ఏమైనా ప్లాన్ చేస్తాడేమో. రే, ఆఫ్టర్నూన్ నేను ఏం తిందాం? కూరగాయలు కూడా ఏం లేవు. ఆలియాని ఆలియా చిట్టి పికిల్స్. నేను ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు, కానీ వేరే ప్లాన్ ఏమైనా ఉంటే చెప్పు. మ్యాగీ తినండి, మిగిలి తినకండి. బాగానే ఎక్స్ట్రాలు. ఈరోజు పెంట నేను చేస్తా. పెంట వంట ఉంటుందిలే. డోర్మాన్, డోర్బుజీ, కమాన్ కమాన్. వై 5 storm is not coming. ఏంట్రా ఇది ఎలగట్లేదు? ఏం చేస్తున్నావురా? ఫైర్ మామ. ఇలాగే నేను ఎలాగిచ్చాలో చెప్తాను. తీసి గుడ్డులో పెట్టుకో. ఫైర్ గురించి న్యూటన్స్ లా. న్యూటన్ ఎందుకు వచ్చాడ్రా? ఫైర్ మీకు దండం రా, ఓ పని చేయండి మీరిద్దరు. ఉడికే చిలక. రే, అది ఉడికే కాదురా, ఉరికే. మై లైఫ్, మై రూల్స్, మై యాటిట్యూడ్. కోటి కోసం అప్పల్ రాజు నేని నగరంకొచ్చాం. దొరల దగ్గర మేమిద్దరము బలేగ పండ్లో దూరం. ఎంత న్యాయం, చిన్న తప్పుకి పండ్లో నుండి తీసే. ఓరి దేవుడా, మేమిద్దరము మళ్ళీ రోడ్డున పడ్డాం. ఇంతలో మాకు దేవుడిలా దొర ఆంటోనీ కనిపించే. అలికిడి అయ్యి వెళ్ళి దొరేమ గుడ్లు తెచ్చే. ఇన్స్టాంట్ ఫుడ్ ఇన్స్టాంట్ ఫెయిల్యూర్తో సమానం. నీళ్ల కోసం నన్నేమో లోపలికి అంపేసి. తస్సదియా అప్పల్ రాజు తాళాలే నొక్కేసే. ఆఖరికి నా ఈ బతుకు ఇలాగ తెల్లారింది. ప్రియతమరాగాలు ఖుషి. సార్, ఇందాక అట్టికాయ అనుకుంటా కదా సార్ చేసింది? అట్టికాయ పన్నీర్ మారింది. పన్నీరా? ఎప్పుడు తినలేదా? చూడు.
ట్రై చేయి ట్రై చేయి ఇది తింటే ల్యాబ్లో 10కి 10. అయ్యేవరా నన్ను ఇన్నేసి మాటలు అన్నావురా. ఆసిఫ్ 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 ఏమైందిరా? ఆసిఫ్ అరే ఆసిఫ్ ఏమైందిరా? లేవరా శివాజీ అట్టికాయ లోపలికి వెళ్ళిపోయారా కొట్రా వెనకాల హే ఎవడ్రా ఆఫ్ చేసింది? ఎవర్రా లైట్ ఆపింది? టైం 9 అయింది, పడుకోండి. తెల్లారులు ఆడుకుంటూ కూర్చుంటారేటి? 9 అయితే 8, 10 అయితే 8 సార్. 8 సార్ మీ దౌర్జన్యం, మారు మా ఇష్టం సార్. ఆడుకుంటాం పడుకుంటాం, రాత్రి 10 అవుతుంది 11 అవుతుంది అని చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేదు. శ్రీరామ్ పోయాడు, రామ్ కుమార్ సార్ పోయాడు, చచ్చిపోయాడు. రామ్ కుమార్ సార్ చచ్చిపోయాడు. పొద్దున్నే పాడెక్కినట్టు కల వచ్చింది సార్. తెల్లవారుజాము కళ్ళు నిజమవుతాయంట. నిజమేనా సార్? మీరు పోలేదా? పడుకో. చచ్చిపోయింది లేదు అంటే సెలవిస్తారేమో అని. మహాభారతం అద్వైతామృతవర్షిణి పొద్దున్నే ఏడు సార్ మాకి సుప్రభాతం. పూజ అనేది నీ పర్సనల్ అఫైర్ కాదురా, అదొక అద్భుతమైన ఫీలింగ్. దాన్ని అందరూ ఆస్వాదించాలి. వస్తున్నాయి ఫీలింగ్స్ వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్. గోల కాదు బావా, దోల. నేను వచ్చిన దగ్గర నేను చూస్తున్నాను. ఆ షర్ట్ అన్నా మార్చు, స్నానం అన్నా చేయవేంద్ర. సార్ భగవద్గీతలో ఏమన్నారంటే మీరు శరీర శుద్ధిని చూస్తున్నారు, నేను ఆత్మశుద్ధి చేసుకొని ఉన్నాను. క్రీస్తుశకం బైబిల్ కొత్త నిబంధన పాత నిబంధనలో ఏమన్నారంటే ఈ మాత్రం చాలు ఆపే. నాదే తప్పురా బాబు. రూల్ నెంబర్ 1, ఎప్పుడు ఆర్గ్యూ చేయకూడదు. ఒకవేళ చేస్తే నీ టైం బొక్క. ఒకవేళ వాడు మామ చాప గాల్లోకి ఎగిరి అన్నాడు అనుకో, అవును మామ కరెక్ట్ చెప్పినావు నేను కూడా చూసినా అనాలి. లేదంటే అటు తెల్లారిందాక ఆర్గ్యూ చేస్తుంటాడు. ఎందుకంటే వాడు విండు. అస్సలు ఎత్తకండి రూల్ సార్, నెంబర్ 1, అస్సలు ఎత్తకండి ఒకవేళ సార్, చేస్తే నీ ప్లీజ్ టైం సార్. బొక్క. గ్రౌండ్ తీసుకొచ్చి బాబా నీడ్చుకొట్టేద్దాం. రూమ్ లో ఉండటండి బాబా, మన రూమ్ లోని ల్యాబ్లో పాస్ చేయడు, ఏంటి చేయడు. నా కొడుకు గంటలో 10 నిమిషాలు లేటు కొత్త క్లాస్ పెట్టి గంట ఉంచుతాడు. రూమ్ లో మొత్తం నా కొడుకుని చుట్టూ కూడా రంపంతో బుర్ర నరికేద్దాం బాబా. ఎవడ్రాడు? ఫ్యాన్స్ సార్, మీ ఫ్యాన్స్ సార్. ఎవరో ఫోన్ చేసిన బండ బూతులు తిట్టారా? మనిషి ఉన్నాడు, అన్ని బూతులు పడతారా? నాకేం తెలుసురా? నాకు నా బాబు వాడేవాడు మాట్లాడుతాను. రావాలి కదా రే. ల్యాబ్లో ఫెయిల్ చేయకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాను అంటాడు. ఎగ్జామ్ ఎలా పాస్ అవుతాను నేను? లేదు ఇంకా లేదు, అయిపోయింది. నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతున్నాను. నువ్వు ఎలా సెమిస్టర్ పాస్ అవుతావు నేను చూస్తాను. రేపు పొద్దున్న చూస్తున్నావు కాలేజీకి రా, హెచ్ఓడి. మీ అబ్బాయి సాయంత్రం 7 o'clock సిఎస్కే మీద ఈ 7,000 బెట్ వేసాడు. మీ అబ్బాయికి సైన్స్ మీద ఫోకస్ తక్కువ, సిన్స్ మీద ఫోకస్ ఎక్కువ.
మీ ఓడికి అటెండెన్స్ తక్కువ, అనసూయ మీద అటెన్షన్ ఎక్కువ. ఇందుగా బంగారం 9 మాసాలు మోసి కని పెంచింది. మంచి పేరు తెస్తాం అనుకుంటే చెడ్డ పేరు తీసుకొచ్చావు కదా. Apatye, apatite tekna, apatia, apatite teku, apatito, apatikut, kut, kut, apatye. Anana apatye, apatite tekna, apatia, apatite teku, apatito, apatikut, kut, kut, apatye. నాకు అర్థమైంది. సార్కి ముగ్గుడిని నేనే, కానీ రంకు ముగ్గుడు ఒకడు ఉన్నాడు. వస్తారా? నేనే వస్తా. నువ్వేంట్రా ఇక్కడ? నా ఎంట్రీకి ఎలా అయిపోతే వెనకదల కూటమి ప్రభుత్వం కదిలొస్తుంది. వాళ్ళని చూస్తే ఏమైపోతావో. తెలుసు సార్, మేము చూడడం చేయలో ఉన్న పేరు మీరు DJ Vijay, Vijayanagram. అందమైన అద్భుతమైన సంఘటనలు ఇకపైన ఎన్నో చూస్తారు. మంచిది. నువ్వు కొంచెం మారినట్టున్నావురా. నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు గుర్తుపెట్టిస్తావు. ఇది ఇది కూడా ఇది కూడా ఇది కూడా ఇది ఇది కూడా ఇది ఇది కూడా. దీనిని ఇప్పుడే నన్ను కదూ. నువ్వు ఇచ్చిన క్వశ్చన్స్ చదివితే సబ్జెక్ట్ ఉండిపోయి మళ్ళీ వస్తానని నాకు తెలుసు. ఆ తప్పు నేను చెయ్యను. నాకు నచ్చిన క్వశ్చన్స్ నేను చదువుకుంటా. నా కర్మరా బాబు. నీకు చెప్పాలనుకున్నావు చూడు, నన్ను అనుకోవాలి. అర్జెంటుగా ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చేయాలి. నేను సిస్టమ్ మారుద్దాం అనుకుంటే వీళ్ళు స్లిప్పులు తయారు చేసుకుంటున్నారు. లేదా తీసుకురా. ఇది కూడా ఇది కూడా. అనిల్ కుమార్ దొడ్ల, ఎక్స్ మండీ స్టూడెంట్. 4 ఏళ్లలో 16 సప్లీ 8 ల్యాబ్లు ఉంచినా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. రికార్డు బాగానే ఉంది, కానీ ఫెయిల్డ్ రికార్డ్ సంపాదించడం కాదు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు భయం భక్తి ఉండాలి. ఆ భయం నీకు ఇంకా అలవాటు లేనట్టుంది. ఆ భయం ఏంటో, అది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? సప్లీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి అలిగిడి అవుతుంది. తెచ్చుకున్న స్లిప్పులు తీయడానికి అవ్వదు. చుట్టుముట్టే ఇన్విజిలేటర్ వెకిలి కేకలు మాత్రమే వినపడతాయి. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? బీటెక్ పూర్తయి 1 year అవుతుంది, కానీ పాస్ అయిన సర్టిఫికేట్ మాత్రం రాదు. 6 నెలలు అవుతుంది, 8 నెలలు అవుతుంది. 1 year అయ్యాక వాట్సాప్ గ్రూప్లో సప్లీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే సప్లీ ఉండిపోయిందనే భయం ఎలా ఉంటుందో తెలుసా? అనిల్, భయం చాలా విలువైంది.
దాన్ని తక్కువగాను చులకనగాను చూడకు. వన్ షుడ్ హ్యావ్ ఏ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం లేనివాడు బ్రతకడం కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడో ఒకసారి కాదు, సప్లై ఎగ్జామ్ రాస్తున్న ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం బీటెక్ జాయిన్ అయినప్పుడు ఎలా అయినా ప్లేస్మెంట్తో బయటకు వస్తానని మా అమ్మ నాన్నకు మాట ఇచ్చాను. మీరు చెప్పినట్టు నేను స్లిప్స్తో దొరకవచ్చు దొరకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నాకు జాబ్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ రోజు ఆఫర్ లెటర్ పట్టుకున్న ఆ క్షణం పెట్టిన స్లిప్ తీసి రాసేవాడు ఎక్కడ దొరికిపోతాడో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. బట్టి పట్టేవాడి దగ్గర ఆన్సర్ వాడి బ్రెయిన్లో ఉంటుంది, నా ఆన్సర్ నేను షూలో పెట్టే నా స్లిప్లో ఉంటుంది సార్. అనియా టైం అవుతుందిరా. నౌ విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ ఆన్ మై డ్యూటీస్ సార్. నాది ఒకటే కోరిక సార్, ఇన్విజిలేటర్ నా ఎదురుగా ఉన్నాడు, నా కళల్లో వెనుకొడుకుడు. నా పెన్ నా ఆన్సర్ షీట్ మీద ఉండాలి, నా స్లిప్ నా మొలతాడు మధ్యలో ఉండాలి సార్. నేను ఇంకా పర్లేదు, పక్క రూమ్లో ఏకం ఇన్విజిలేటర్నే కొనేస్తున్నాడు. ప్రైమ్ మినిస్టర్ అయ్యి చేయడం కాదు, ముందెళ్ళి ఆయన మార్చండి, చెక్కేస్తారు మీకు. ఈడి మళ్ళీ వచ్చాడా? రే, నీ గురించి నువ్వేనుకుంటున్నావురా? నీ పాటికి నువ్వు సెమ్లో ల్యాబ్లో స్లిప్పులు పెట్టి ఫెయిల్ అయిపోయావు, పైగా సప్లీలు కూడా స్లిప్పులు పెడుతున్నావు. అర్జెంటుగా ఇవన్నీ వదిలి నోటుతో చెప్పే బదులు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్లు పడతాయో రాసివ్వండి, చదివి పాస్ అవుతా. నేను నీకు రాసి వల్ల నేను నీలాగా లాస్ట్ బెంచ్ స్లిప్పులు పెట్టి పాస్ అయినా అనుకుంటున్నావా? ఏంటి స్లిప్పులు అంటే లాస్ట్ బెంచ్లో పెడతారా? ఏ లాస్ట్ బెంచ్లో అంటే మీకు అంత చురకన అయిపోయిందా? చూసి రాద్దాం అనుకున్నాడు స్లిప్పులు పెట్టినా రాస్తాడు, లేదా పక్కన చూసినా రాస్తాడు. చూసి రాయకుండా కాలేజ్ వరండాలో అన్ని ఫ్లెక్సీలు ఉన్నాయా, లేదా కాలేజ్ వెనక నువ్వు కూర్చొని స్లిప్పులు చిమ్స్ అప్లై చేసావా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు. ఎగ్జామ్ ముందు రోజు రాత్రి 39 క్వశ్చన్ బ్యాంకులు ఆడతావు నువ్వు. ఒకటి ఏసీ ఫ్యాకల్టీవి. మండి ఇంజనీరింగ్ కాలేజ్లో చివరి బ్లాక్లో 3వ అంతస్తులో డిక్కి కిటికీ పక్కన కూర్చున్నాయి, నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావా? మండి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేస్తున్న నాకైనా సరే, జిగ్నా ఇంజనీరింగ్ హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ చేస్తున్న నీకైనా సరే, ఇద్దరికి ఇచ్చింది ఒకటేనయ్యా క్లాస్ రూమ్. కాలేజ్లో ప్రతి ఒక్కరు క్యాంపస్లో ప్లేస్మెంట్లో తిరుగుతుంటే నేను మాత్రం బ్యాక్లాగ్స్ నా బ్యాక్లో వేసుకుని తిరుగుతున్నానయ్యా. నువ్వు ఫ్యాకల్టీ, అందుకనే నీకు సపరేట్ వాష్రూమ్. నేను స్టూడెంట్, అందుకనే నాకు జనరల్ వాష్రూమ్. అంతేనయ్యా నీకు నాకు ఉన్న తేడా. నేను కనుక తలుచుకుంటే నిన్ను ల్యాబ్ ఉంచుతావా, ఇంటర్నల్ ఉంచుతావా? ఉంచుకో. 500 ఉంటే సప్లై ఫీజు కట్టుకుంటా, 15,000 ఉంటే జెరాక్స్ పెట్టుకుంటా, 5 లక్షలు ఉంటే ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటా. ఎవరి దగ్గర చేచి 5 రూపాయలు అడగాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం లేదు. పోరా బయటికి. సూపర్ రా బిట్టు. థ్యాంక్ యూ. రగులుతుంది మంటలిప్పగా, పొగలు మొదలు కన్నెసగా. ఓయమ్మా సందేహం ఎందుకోయమ్మా, సందేహం ఎందుకోయమ్మా. నాకే నీ మీద సందేహంగా ఉందిరా. ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? మగతనం మట్ట గడిచిపోయిందా సార్? సార్ ఆడికి నిద్రలో నడుస్తూ డ్యాన్స్ చేసే అలవాటు ఉంది సార్. వాడు సాగర సంగమంలో కమల్ హాసన్ పెద్ద ఫ్యాన్ సార్. సార్ 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 ఇంకా స్పేస్ ఉంది సార్. సార్ సార్ ఉండండి సార్, పర్లేదు సార్, స్పేస్ ఉంది సార్. సార్ ఓం ఐస్ క్రీమ్ మాస్టారు మీకు రక్త విరోచనాలు గాక భూతం ప్రేతం ఆవాహయామి ఉగాండా
మిరిండా రక్త విరోచనాలు అవ్వుగాక, ఎర్ర మోషన్ అవ్వుగాక, చావు వెంటాడుగాక. ఈ పని అయిపోయిందిరా, భూతం ప్రేతం ఆవాహయామి. లాస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కానీ నాకు సప్లై ఉంచావేమి, నీ చావుకి నేనే హామీ. ఐస్ క్రీమ్ మాస్టారు మీకు రక్త విరోచనాలు అవ్వుగాక, భూతం ప్రేతం ఆవాహ్యామి. కూస్మాండా యుగాండా మిరిండా రక్త విరోచనాలు అవ్వుగాక, ఎర్ర మోషన్ అవ్వుగాక, చావు వెంటాడుగాక. నీ పని అయిపోయిందిరా. అరే సార్ పరిగెట్టేస్తున్నారా? హలో, ఎవరు? సార్ ఇంతవరకు ఇక్కడే ఉండేవారు, బయటికి వెళ్ళారు. చెప్పండి, ఏమైంది? రే నిజం చెప్పండి, అసలు సార్ ఎందుకు వచ్చారు రూమ్కి? సార్ వాళ్ళ నాన్నగారు ఇక్కడెక్కడో హాస్పిటల్లో జాయిన్ అయ్యారంట, అందుకే వచ్చారు. ఒరే నీ అయ్యా, ఇప్పుడురా చెప్పేది, ఇప్పుడా? సార్ బండెక్కడే, నేను రాను సార్ బండెక్కడే, బండెక్కడే. నీ అయ్యా నీ మ్యాటరే రా, ఎక్కువ చంపేశారు ఊరికే. ఎవరో మీ స్టూడెంట్స్ అంట కదా సార్, వాళ్ళు వచ్చి డాక్టర్ గారితో మాట్లాడారు. దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి మీ నాన్నగారు సేఫ్ అని తెలుసుకున్నాక ఇప్పుడే బయటకు వెళ్ళారు సార్. ఆ బిల్ కూడా వాళ్ళే పే చేస్తారు సార్. థ్యాంక్స్ రా. చా ఊరుకోండి సార్, మళ్ళీ మన థ్యాంక్స్ ఏంటి? ఏ మా ఇంట్లో వాళ్ళు చేసి పెట్టమేంటి? చూడరా సార్ అలా మాట్లాడుతున్నారు. అవునరా, అంత డబ్బులు ఎక్కడేరా? మీరు సబ్జెక్టులు ఉంచితే సంవత్సరం పాటు ఇంట్లో ఖాళీ కూర్చొని ఉంటాను అనుకున్నారా? స్విగ్గీ జొమాటోలు వేసాం, అదే అర్జెన్సీగా ఏటీఎంలో డబ్బులు గీకాం. ఆ డబ్బులే కరెక్ట్ టైం యూజ్ అయ్యే పే చేస్తాం అంతే. ఈ మళ్ళీ అన్నమాట సబ్జెక్టులు కూడా ఏమన్నా బావా రాజైన రావణుడు రాజైన నాకేంటి గులంట.